ఎస్ ప్రకాశం నుండి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి సురేష్ ఫోన్ ఇన్ లో అందిస్తారు. సురేష్ చెప్పండి. సంజన ఎట్టకేలకి టీడీపీ గాని జనసేన గాని ఉమ్మడి జాబితా ఈ రోజు ఏదైతే మాఘపున్నమా అని చెప్పి మంచి రోజు అని చెప్పి అనుకున్నారో ఇటు టీడీపీ గాని జనసేన అధ్యక్షులు ఈ రోజు ప్రకటించిన పరిస్థితి వందకోని చంద్రబాబు నివాసంలో. అట్లాగే చూసుకుంటే ఉమ్మడి ప్రకాశం జిల్లా సంబంధించి 12 సీట్లు 12 అసెంబ్లీ స్థానాలలో అందులో 7 సీట్లు ఈ అభ్యర్థి ఈ రోజు టీడీపీ ప్రకటించిన పరిస్థితి ఉంది. అవి చూసుకుంటే ఎర్రగొండపాలెం ఎరిషన్ బాబు, ప్రస్తుతం ఎరిషన్ బాబు అక్కడ ఇన్ఛార్జ్ ఉన్నాడు. గత 3 సంవత్సరాలుగా టీడీపీని మొత్తం తన భుజాల మీద వేసుకుని ఎరిషన్ బాబే మొత్తం చూస్తున్న పరిస్థితి ఉంది. అట్లాగే చూసుకుంటే ఇటు పర్చూరులో ఏలూరు సాంబశివరావు ఉన్నారు. గత 2 సార్ల నుంచి ఈయన టీడీపీ అభ్యర్థి ఇక్కడ 2 సార్ల నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికైన పరిస్థితి ఉంది. రేపు రాబోయే 2024 కూడా టీడీపీ అభ్యర్థిగా ఏలూరు సాంబశివరావు నియమించడం టీడీపీ చేపట్టింది. అట్లాగే 3 చూసుకుంటే అద్దంకి ఇప్పుడు ఈయన గొట్టిపాటి రవికుమార్, ఈయన ప్రస్తుతం అక్కడ సిట్టింగ్ ఎమ్మెల్యే ఉన్నారు. ఈయన కూడా వచ్చే ఎన్నికల్లో టీడీపీ పార్టీ తరఫున పోటీ చేయనున్నారు. చూసుకుంటే సంతనోతులపాడు బిఎన్ విజయకుమార్, ఈయన గత 2 ఎన్నికల్లో టీడీపీ నుంచి పోటీ చేసి ఓడిపోయిన పరిస్థితి ఉంది. ఇది ప్రస్తుతం సానుభూతి ఉంది. ఆ సానుభూతి పరమైన ఓట్లు నెక్స్ట్ వచ్చే ఎన్నికల్లో గెలుస్తారనే అవకాశం టీడీపీ దగ్గర అయితే కనపడుతుంది. దాంతోనే మరోసారి బిఎన్ విజయకుమార్ కి టీడీపీ అధిష్టానం అవకాశం ఇస్తుందని చెప్పుకోవచ్చు. ఇది చూసుకుంటే ఒంగోలు దామచర్ల జనార్దన్ ప్రవేశారు. ఈయన 2014 ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థిగా గెలిచారు. అయితే 2015 ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయిన పరిస్థితి ఉంది. అయితే మరోసారి టీడీపీ అధిష్టానానికి అవకాశం ఇచ్చింది. 2024 ఎన్నికల్లో కూడా దామచర్ల జనార్దన్ ఒంగోలు ఎమ్మెల్యే అభ్యర్థిగా టీడీపీ నుంచి పోటీ చేయనున్నారు. చూసుకుంటే కొండేపి డోలా బాలశ్రీ వీరంజన స్వామి, ఈయన ప్రస్తుతం కొండేపి సిట్టింగ్ ఎమ్మెల్యే ఉన్నాడు. ఈయన గత 2 సార్ల నుంచి 2014, 2019 ఎన్నికల్లో కూడా టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసి గెలుపొందిన పరిస్థితి ఉంది. చూసుకుంటే కనిగిరి ముక్కు ఉగ్రనరసింహరెడ్డి ఉన్నారు. అయితే ఈయన 2019 ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయిన పరిస్థితి ఉంది. అయితే ప్రస్తుతం కొంత ఈయనకి కనిగిరిలో సానుకూల వాతావరణం కనబడుతుంది. అయితే దీంతో టీడీపీ అధిష్టానం మరోసారి 2024 ఎన్నికల్లో కూడా ముక్కు ఉగ్రనరసింహరెడ్డికి అవకాశం ఇచ్చే పరిస్థితి ఉంది. చూసుకుంటే ఇటు చీరాల కానీ, ఇటు కందుకూరు కానీ, మార్కాపురం కానీ, గిద్దలూరు కానీ, దర్శి కానీ ఈ 5 చోట్ల అభ్యర్థులను ప్రకటించాల్సిన అవసరం ఉంది. అట్లాగే చూసుకుంటే ప్రస్తుతం చీరాల్లో ఎంఎం కొండ ఇన్ఛార్జిగా ఉన్నారు. అయితే ఎంఎం కొండతో పాటు ఇటు సజ్జా హేమలస్ కానీ, రిటైర్డ్ ఐఆర్ఎస్ అధికారి శ్రీనివాసరావు కానీ ఇటు చీరాల సీటు కోసం గట్టి ప్రయత్నాలు చేస్తున్న పరిస్థితి. అయితే వీరిలో ఎవరికో ఒకరికి టీడీపీ అధిష్టానం అవకాశం వచ్చేలా కనబడుతుంది. మరోవైపు చూసుకుంటే ఇటు కందుకూరులో కూడా గత కొంతకాలంగా ఇంటూరు నాగేశ్వరరావు ఇక్కడ అసెంబ్లీ ఇన్ఛార్జ్ గా చూస్తున్నారు. ఇక్కడ ఏదైతే కందుకూరు అసెంబ్లీ ఇన్ఛార్జ్ గా టీడీపీ ఇన్ఛార్జ్ గా ఇంటూరు నాగేశ్వరరావు ఉన్న పరిస్థితి ఉంది. అయితే ఇటు ఇంటూరు నాగేశ్వరరావు కానీ అతనికి కజిన్ బ్రదర్ అయ్యే రాజేష్ కానీ వీళ్ళిద్దరి మధ్య కొంత వ్యత్యాసం కనబడుతుంది, కొంత విభేదాలు తలెత్తిన పరిస్థితి ఉంది. అయితే ఇంటూరు రాజేష్ నెల్లూరు పార్లమెంటు ఇన్ఛార్జ్ గా ఉన్నారు. ఇంటూరు నాగేశ్వరరావు ఏమో కందుకూరు టీడీపీ అభ్యర్థిగా టీడీపీ ఇన్ఛార్జ్ ఉన్న పరిస్థితి ఉంది. అయితే వీళ్ళిద్దరూ కందుకూరు సీటు కోసం గత కొద్ది రోజులుగా వీరిద్దరి మధ్య విభేదాలు నెలకొన్న పరిస్థితి ఉంది. అయితే ఈ కార్యక్రమంలో ఇంటూరు నాగేశ్వరరావుకు సీటు ఇచ్చే అవకాశం అయితే కనబడుతుంది. ఇక చూసుకుంటే మార్కాపురం కందుల నారాయణ, ఈయన గత ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయిన పరిస్థితి ఉంది. 2014లో కూడా టీడీపీ నుంచి పోటీ చేసి ఓడిపోయిన పరిస్థితి ఉంది. అయితే ఈయన పేరు కూడా ఈ లిస్ట్ లో మొదటి జాబితాలో విడుదల చేస్తారని చెప్పి గత కొద్ది రోజులుగా ప్రకాశం జిల్లాలో ప్రచారం జరుగుతున్నప్పటికీ ఈ జాబితాలో మాత్రం ఈయన పేరు లేదు. ప్రస్తుతం దీంతో కందుల నారాయణ రెడ్డి అంచులంతా ఒకచోట సమావేశం ఈయన ఇన్ఛార్జ్ గా నారాయణ రెడ్డి పేరు లేకపోవడం ఏంది, అంటే అభ్యర్థిగా నందుల నారాయణ రెడ్డి పేరు లేకపోవడం ఏంది, దీని మీద అధిష్టానంతో చర్చలు జరపమని చెప్పి కొంత కొందల నారాయణ రెడ్డి మీద ఆయన అంశాలు ఒత్తిడి చేస్తున్న పరిస్థితి ఉంది. తీసుకుంటే గిద్దలూరు అశోక్ రెడ్డి, ఈయన కూడా టీడీపీ గత ఎన్నికల్లో పోటీ చేసి ఓటమి పాలనే పరిస్థితి ఉంది. అయితే ప్రస్తుతం నేను ఇక్కడ ఇన్ఛార్జ్ గా ఉన్నారు. మరో చూసుకుంటే ఇక్కడ గిద్దలూరులో జనసేనకి టీడీపీ కొంత విభేదాలు తలెత్తిన పరిస్థితి ఉంది. అదే అశోక్ రెడ్డి అభ్యర్థిగా గతం నుంచి చెప్పుకోవడం, అట్లాగే టీడీపీ ప్రకాశం జిల్లా అధ్యక్షుడు నోక్సాని బాలాజీ ఎవరైతే ఉన్నారో ఆయన కూడా అశోక్ రెడ్డి గిద్దలూరు అసెంబ్లీ అభ్యర్థిగా ఉంటారు టీడీపీ తరఫున అని చెప్పి చెప్పడంతో కొంత గిద్దలూరులో జనసేనకి టీడీపీకి మధ్య కొంత విభేదాలు తలెత్తిన పరిస్థితి ఉంది. రైట్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్ సురేష్.